నమస్తే అండి. గ్రూప్ సభ్యులకి. చాలామంది పర్మిట్ వేసుకునే దాంట్లో కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఫోన్‌లు చేస్తున్నారు. ఎలాగ వేసుకోవాలి? వెబ్‌సైట్ మారింది అని. వెబ్‌సైట్ పేజ్ ఒకటే మారింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యాజ్ అన్నీ అట్లాగే ఉన్నాయి. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇట్లా పరివాహన్ అని ఎంటర్ చేసుకున్న తర్వాత పరివాహన్ సెలెక్ట్ చేసుకోండి. పేజ్ ఓపెన్ అవుతది. ఇట్లా అప్డేట్ యువర్ మొబైల్ నంబర్ అని వస్తది. దీన్ని మీరేం టచ్ చేయొద్దండి. ఇక్కడ ఇంటూ మార్క్ నొక్కేయండి చాలు. ఈ 3 లైన్స్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఆన్‌లైన్ సర్వీస్‌ని సెలెక్ట్ చేసుకొని చెక్ పోస్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీరు సపోజ్ తమిళనాడు వెళ్ళాలి. తమిళనాడు పేజ్ ఒక్కటే ప్రస్తుతానికి మారింది నేను చెక్ చేసినప్పుడు. తమిళనాడుని సెలెక్ట్ చేసుకోండి. ఇలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ నేమ్ మీద సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయండి. ఇట్లా పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క వెహికల్ నంబర్‌ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద టచ్ చేయండి. ఇలాగొస్తుందండి. ఇలాగొచ్చిన తర్వాత ఎంటర్ డిస్ట్రిక్ట్ నేమ్ అని వస్తది. అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో వెళ్తున్నారో. సపోజ్ మనం గోల్డెన్ టెంపుల్ వెళ్ళాలి. దానికి వేలూరుని సెలెక్ట్ చేసుకోండి. చెక్ పోస్ట్ నేమ్‌ని సెలెక్ట్ చేసుకోండి కాట్పాడి. దాని తర్వాత నెక్స్ట్. ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వెహికల్ కేటగిరీ అని ఉంది కదా ఫస్ట్. మూడో లైను దీన్ని సెలెక్ట్ చేసుకొని మీడియం ప్యాసింజర్ వెహికల్ ఆటోమేటిక్‌గా వాళ్ళే ఇస్తారు. మన 4+1 అయితే లైట్ ప్యాసింజర్ వెహికల్ అయినా సరే ఇది మీడియం ప్యాసింజర్ వెహికల్‌ని సెలెక్ట్ చేసుకొని పర్మిట్ టైపు మనది పెద్ద బండ్లకి 7+1కి అట్లా ఆల్ ఇండియా పర్మిట్‌లు ఆల్మోస్ట్ ఆళ్ళందరూ తీసేశారు కాబట్టి కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్, స్టేట్ పర్మిట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆల్ ఇండియా పర్మిట్ ఉంటే ఆల్ ఇండియా పర్మిట్‌ని సెలెక్ట్ చేసుకోండి చిన్న వెహికల్స్‌కి. దాని తర్వాత సర్వీస్ టైప్ అని ఉంటది. దాన్ని నాట్ అప్లికేబుల్. ఇక్కడ అట్లే పైకి స్క్రోల్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్‌ని టైప్ చేయండి. ఇలాగ ఓపెన్ తర్వాత టాక్స్ మోడ్ అంటే ఎన్ని రోజులకు కావాలని అడుగుతది. మీరు మంత్లీ, క్వార్టర్లీ వేయొద్దండి. వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఓన్లీ వీక్లీ వేసుకోండి. వీక్లీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్‌ని సెలెక్ట్ చేయండి. 1 వీక్ ఇస్తారు ఆటోమేటిక్‌గా. దాని తర్వాత కాలిక్యులేట్ ఫీ మీద టచ్ చేయండి. అమౌంట్ అనేది మీకు ఇక్కడ చూపిస్తది ఎంత అమౌంటు అనేసి. 988. దాని తర్వాత నెక్స్ట్ అని టచ్ చేయండి. ఇట్లాగ పేజ్ ఓపెన్ అయితది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మోటార్ వెహికల్ మీరు చూసుకోవచ్చు. దేనికి ఎంతెంత అమౌంట్ అని. మోటార్ వెహికల్ ట్యాక్స్ 770, సర్వీస్ యూజర్ చార్జెస్ రూ. 60, వెల్ఫేర్ రూ. 8, పర్మిట్ ఫీ రూ. 150. దాని తర్వాత ఈ బాక్స్‌లో క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా వచ్చిన తర్వాత దీన్ని క్లోజ్ చేయండి. ఇక్కడ ఈ క్యాప్చా ఉంది కదా! ఈ క్యాప్చాని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పే ఆన్‌లైన్ మీద టచ్ చేయండి. దాని తర్వాత అడుగుతది మీకు. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు అప్లై ఆన్‌లైన్ యూ వాంట్ టు పే ఆన్‌లైన్ అని చూపిస్తది. యెస్ అని టైప్ చేయండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈ సెలెక్ట్ పేమెంట్ గేట్‌వే ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి ఈ కెనరా బ్యాంక్‌ని సెలెక్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఈ బాక్స్‌లో క్లిక్ చేసి సబ్మిట్ కొట్టండి. ఇలాగ మీకు యూపీఐ పేమెంట్స్ చూపిస్తది కాబట్టి యూపీఐ పేమెంట్ అయితే యూపీఐ పేమెంట్, కార్డ్ పేమెంట్ అయితే కార్డ్ పేమెంట్స్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ కార్డ్‌లు కూడా ఉన్నాయి చూడండి. నెట్ బ్యాంకింగ్ ఉంది, క్రెడిట్ కార్డ్ ఉంది, యూపీఐ ఉంది. ఆల్మోస్ట్ యూపీఐ చేస్తారు కాబట్టి యూపీఐని సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం అన్నీ ఓపెన్ అయితాయి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు పేమెంట్ చూపిస్తది. మీరు చేసేయొచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఇలాగ పేమెంట్ చూపించిన తర్వాత మీరు పే నౌ చేసేసేయండి. అంతేనండి. థాంక్ యూ.